హాయ్ వియర్స్, మీకు ఇప్పుడు కథ చెప్తాను. ఆ కథని మీరు చూస్తూ వింటూ ఉండండి. అనగనగా ఒక రాధ. రాధ అంటే పెద్దమ్మాయి అనుకునేరు, కాదు, చిన్నపిల్ల. అంటే తన వయసు ఒక 8 నుంచి 9 ఏళ్ళు ఉంటాయి. ఆ చిన్న పాప ఒక ఊర్లో వాళ్ళ అమ్మతో కలిసి, అంటే వాళ్ళ నాన్నేమో చిన్నప్పుడే చనిపోయారు. వాళ్ళ అమ్మేమో చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. అయితే పాపం రాధకి ఆ చిన్న వయసులోనే ఎన్ని కష్టాలు. తను పూలు అమ్ముకుంటూ వాళ్ళ అమ్మని పోషించుకుంటూ ఉండేది. వాళ్ళ అమ్మేమో తన కూతురి కష్టాలు చూసి ఎంతో బాధపడుతూ ఉండేది. ఎంతైనా తల్లి మనసు కదా, ఎంతైనా తల్లి మనసు కదా. అయితే ఇలా జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఇందులో విచిత్రం ఏంటంటే, రాధకి ఒక గొప్ప పెద్ద అలవాటు ఉంది. ఏంటంటే, తనకి ఏదైనా సంతోషం కలిగినా, బాధ కలిగినా, కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఎవరితో షేర్ చేసుకుంటుందో తెలుసా? తనకిష్ట దైవమైన తన స్నేహితుడిలాగా భావించే కృష్ణుడితో. ఆ కృష్ణుడిని చిన్ని కిట్టయ్యా అని పిలుచుకుంటుంది. అయితే ఇలాగా తనకి కష్టం వచ్చినా బాధ వచ్చినా కృష్ణుని పిలిచి తనేం తింటే అది తనకి షేర్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉండేది. ఇలా వెళ్ళిపోతూ ఉండగా ఒకసారి వాళ్ళ అమ్మకి చాలా అస్వస్థతకి ఎదురైంది. ఒకసారి వాళ్ళ అమ్మకి అనారోగ్యం చాలా బాగా దెబ్బతీసింది. అయితే వాళ్ళమ్మ ఇక నిర్ణయించుకుంది, ఇవే తన ఆఖరి క్షణాలని. అప్పుడు తను రాధని దగ్గరికి పిలిచి, చూడమ్మా రాధ, నేను ఇంకా బతకనేమో, ఇవే నా ఆఖరి క్షణాలు కావచ్చు. నువ్వు మనకున్న లక్ష్మి, అంటే అదే వాళ్ళ ఇంట్లో పెంచుకుంటున్న ఆవన్నమాట, ఆవుని తీసుకొని మీ మామయ్య రామాపురంలో ఉన్నాడమ్మా, అక్కడికి వెళ్ళిపో, నువ్వు మామయ్య దగ్గరే క్షేమంగా ఉంటావు, వెళ్ళు అని తను కన్నుమూసింది. పాపం రాధ చాలా బాధపడుతూ ఏడుస్తూ వాళ్ళ అమ్మ అంత్యక్రియలు చేసి ఇక ఆవును తీసుకొని నడుచుకుంటూ వాళ్ళ మామయ్య ఉన్న రామాపురానికి చేరుకుంటుంది. మామయ్య దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది అని చెప్తుంది. అప్పుడు మామయ్య తన మేనకోడల్ని చీర తీసి తన భార్య మంగదాయిరికి చెప్తాడు, చూడు, మనకి పిల్లలు లేరు, ఇది నా చెల్లి కూతురు, దయవుంచి దీన్ని బాగా చూసుకో అని. అప్పటికే గయాళైన మంగతాయారు, సరేలే, పెద్ద చెప్పొచ్చా, మనకి ఇంకేం పిల్లలు పుట్టారా ఏంటి అని నిష్ఠూరాలు పోయి ఆ రాధనప్పటి నుంచి ఏదో విధంగా తిడుతూ కొడుతూ రాజీరంపాలు పెడుతూ ఉండేది. అయినా రాధ మౌనంగా భరించి తన కష్టం వచ్చినప్పుడల్లా చిన్ని కృష్ణయ్యకి చెప్పుకుంటూ ఉండేది. ఒకసారి వాళ్ళ మామయ్య ఏదో పని మీద పక్కూరు వెళ్ళాడు. రావడానికి చాలా రోజులు పట్టింది. ఈలోపు రాధని వాళ్ళ అత్త మంగతాయారు ఎంతగా బాధించిందంటే, పాపం చిన్న చిన్న చేతులతో ఎన్నో అంట్లు తోమేది. అంట్లు తోమేటప్పుడు వెళ్ళి ఊరికినేదా, ఏంటే ఇంత ఆలస్యమని ఓ గిన్నె తీసుకొని నెత్తి మీద ముత్తేది. పాపం రాధ ఎంతో బాధని అదివి పెట్టుకొని కన్నీళ్ళు తుడుచుకుంటూ అలాగే పనిచేసేది. తన లక్ష్మికి ఇంత గట్టి వేసుకొని వాళ్ళ అత్త పెట్టిన మాడిపోయిన మాడు తీసుకెళ్ళి ఆ మాడన్నాన్ని ఒకసారి కృష్ణ పిలిచి, కృష్ణయ్య అనగాని ఎంతో ప్రేమతో పిలిచింది కదా తన భక్తురాలు కోసం. వెంటనే కృష్ణుడు ప్రత్యక్షమైపోయాడు. నేను కృష్ణయ్య అంటే పాపం రాధను చూసి జాలేసి 1 నిమిషం అలాగే ఉండిపోయాడు. అప్పుడు రాధ మరోలా అర్థం చేసుకొని, ఈ మాడనమైతే తినవా అంది.
అప్పుడు కృష్ణుడు, భలే దానివి, నువ్వు ప్రేమతో పెడితే ఏమైనా తినేస్తాను అని తీసుకొని ప్రేమగా తిని రాధకు కూడా ప్రేమగా తినిపించాడు. ఈ విధంగా తన బాధను ఎప్పుడూ తన కృష్ణుడికి వెళ్ళబోసుకుంటూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా ఇంకా ఇంకా మంగతయారులో రాక్షసత్వం ఎక్కువైపోయింది. ఒకసారి ఏం చేసిందంటే, రాధ ఏదో పనిలో ఉంటే పిలిస్తే పలకలేదని ఆమెని జుట్టు పట్టుకొని బరబరా బరబరా ఈడ్చుకుంటూ గోడకేసుకొట్టింది. తలకి గాయమైన రాధ పడిపోయింది. తన భర్త వస్తే ఏం చెప్పాలో అర్థం కాక తన్ని తీసుకెళ్ళి గదిలో పెట్టి తాళం వేసింది. ఇంతలో వాళ్ళ మావయ్య రానే వచ్చాడు. ఇల్లంతా వెతికి, ఏది నా మేనగోడలో అన్నాడు. ఏమో నాకేం తెలుసు, ఎటు తగిలి పడిందో, ఊరంతా తిరుగుతుందిగా పొద్దున్నే లేచి అని అంది. దానికి వాళ్ళ మావయ్య మనసు గాయపడి, రాధా అలా తిరగదే, ఎంతో బాధ్యత కదా పిల్ల అనుకొని సరే అని తన పనిలో పడిపోయాడు. రాధ చీకటైనా రావట్లేదు, అర్ధరాత్రైనా రావట్లేదు. వాళ్ళ మావయ్యకి భయం వేసింది. వెళ్ళి ఊరంతా వెతికాడు. ఎక్కడ వెతికినా రావట్లేదు. ఎక్కడ వెతికినా కూడా రాధ కనిపించలేదు. అంతే, గుండె దడేలు మంది. ఏమైందో రాధకి అని ఏడ్చుకుంటూ రాధని ప్రతి ఒక్కరిని మా రాధని చూసారా అని అడుగుతూ, రాధా రాధా అంటూ ఊరంతా తిరుగుతూ, ఊరి చివరికి కూడా ఊరంతా తిరుగుతూ ఊర్లో కనిపించకపోయేసరికి చివరికి ఊరు దాటి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు. తెల్లారింది. రాధ స్పృహ తప్పి పడిపోయింది, గాయమైంది. రాధకి బాగా గాయం